ప్రియమైన స్నేహితులారా, యేసుప్రభు వారి నామంలో మీకందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా దేవుడు తన బిడ్డల కొరకైన ఒక దారిని ఆయన ఏర్పాటు చేసేవాడుగా ఉంటున్నాడు. మరి నేను బాగా గుర్తుంది, మరి నా చిన్న కుమార్తె కొరకు నేను ఆమెకు మెడికల్ సీట్ కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నాకు ఒక ప్రత్యేకమైన వాక్కును జ్ఞాపకం చేశాడు. అదేంటంటే యెషయా గ్రంథము 57:14 దాంట్లో ఏమనిందంటే, ఎత్తు చేయుడి త్రోవను సిద్ధపరచుడి, అడ్డు చేయు దానిని నా జనుల మార్గంలో నుండి తీసివేయుడి. ఏదైతే మనకి దేవుడు సిద్ధపరిచిన మార్గం ఉందో ఆ మార్గానికి అడ్డుపడే చాలా చీకటి శక్తులు ఉండొచ్చు, లేదా దయ్యపు శక్తులు ఉండొచ్చు, మనుషులు ఉండొచ్చు, మరి ఈర్ష్య అసూయ ద్వేషాలు చేత మనకి అది రాకుండా చేసేవాళ్ళు చాలామంది ఉండొచ్చు. కాబట్టి అడ్డు చేయు దానిని నా జనుల మార్గంలో నుండి తీసివేయుడి అని దేవుడు చెప్పాడు. సో ఆ కుమార్తె కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు చాలా దిగులు పడ్డాను. అంటే పెద్దమ్మాయికి మరి సిఎంసిలో మెడికల్ సీట్ వచ్చింది, చిన్నమ్మాయికి మెడిసిన్లో సీటు వస్తుందా రాదా అని నేను ప్రార్థన చేస్తున్నప్పుడు అడ్డు అనేది ఒకటి ఉంది, దాన్ని నేను తీసివేయాలి అని తెలుసుకున్నాను. సో నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నేను చాలా దుఃఖపడి నేను ఏడుస్తా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక మాట చెప్పాడు, నా తలంపులు నీ తలంపుల కంటే ఎప్పుడూ ఎత్తుగానే ఉంటాయి. నువ్వు చాలా బాధపడుతున్నావు, కానీ నా తలంపులు నీ తలంపుల కంటే ఎప్పుడు హెచ్చుగానే ఉంటాయి. నీ కుమార్తె గురించిన ఆలోచన నువ్వు బాధపడొద్దు అని చెప్పాడు. ఆ తర్వాత ఇంకొక వాక్కును దేవుడు నాకు చూపించాడు. యెషయా గ్రంథము 62:10 ఒక మాట దేవుడు చెప్తున్నాడు, గుమ్మముల ద్వారా రండి, జనమునకు త్రోవ సిద్ధపరచుడి, రాజమార్గమును చక్కపరచుడి, రాళ్లను ఏరి పారవేయుడి. సో రాళ్ళు అనేటివి అడ్డుగా ఉంటున్నాయి, నా జనుల మార్గంలో నుండి అడ్డు రాళ్లను అడ్డు బండలను నేను తీసివేస్తున్నానని. కాబట్టి మనందరి జీవితాల్లో కూడా ఒక అడ్డు మార్గము, మన రాజమార్గానికి ఒక అడ్డు రాళ్ళు వేసి ఉన్నారు. అవి శత్రు ద్వారా కావచ్చు, లేదా మన మిత్రుల ద్వారా కూడా కావచ్చు, లేదా ఇంకెవరి ద్వారా అయినా కూడా కావచ్చు, మరి మన వాళ్ళని చెప్పుకునే వాళ్ళ ద్వారా కూడా అడ్డురాళ్ళు అడ్డుబండలు, లేదా మన జీవితానికి మరి సైతాను శక్తుల ద్వారా మరి అడ్డుబండలు వేసి ఉండొచ్చు. సో నేను ఉపవాసం ఉండి ఆ బిడ్డ కొరకు నేను ప్రార్థన చేసినప్పుడు ఆ అడ్డురాళ్ళు అడ్డుబండలు తొలగిపోయి దేవుడు విజయాన్ని ఇచ్చాడు. కాబట్టి ఈ దినాన మీ జీవితంలో ఎవరు మీ రాజమార్గానికి దేవుడు మనకు అనుగ్రహించిన దానిని మనం పొందుకొనకుండా చేసేదానికి ఉన్నటువంటి అడ్డురాళ్లను అడ్డుబండల్ని యేసు నామంలో యేసు రక్తంలో దేవుడు ఛేదించునుగాక. ఒక్క నిమిషం మీ కొరకు ప్రేయర్ చేస్తాను. ప్రేమగల దేవా, జీవంగల తండ్రి, ఎవరైతే ఈ దినాన దీన్ని వీక్షిస్తున్నారో ఆ బిడ్డల జీవితంలో మీ యొక్క పర్పస్ నెరవేరకుండా, వాళ్ళ జీవితంలో ఉన్న డెస్టినీని వాళ్ళు చేరుకొనకుండా ఉన్నటువంటి ప్రతి అడ్డుబండని ప్రతి అడ్డురాయిని యేసు ప్రభు వారి నామంలో ఆయన రక్తంతో మేము ఛేదిస్తున్నాం. ఆ బిడ్డలు తమ మార్గాన్ని చేరుకోవడానికి దారిని కలగచేయమని అడుగుతూ యేసు ప్రభు వారి నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.